హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గురుస్ నేను సిద్ధంగా సుదర్శన్. మరణం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. ఇది సహజమే అయినప్పటికీ ప్రజాసేవలో పదవిలో ఉన్నప్పుడు ఆ మరణం ఎంతో మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నమ్ముకున్న కార్యకర్తలు ఓటర్లకి తీరని లోటునే చెప్పాలి. అలా పదవిలో ఉండి మరణించిన నాయకుల గురించి మరణానంతర పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో కన్నుమూశారు. వారి ఆకస్మిక మరణాలు ఆయా నియోజకవర్గాలపై, రాజకీయ పార్టీలపై, రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా మరణానంతరం తలెత్తిన ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. 2014 నుంచి 2025 వరకు పదవిలో ఉండి మరణించిన ఎమ్మెల్యేలు, వారి మృతికి గల కారణాలు, మరణానంతరం చోటు చేసుకున్న ఉప ఎన్నికల పరిణామాలను ఒకసారి చూద్దాం. సోలిపేట రామలింగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2020 ఆగస్టు 6న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రామలింగారెడ్డి చనిపోవడం దుబ్బాక ప్రజలకి తీరని లోటని చెప్పాలి. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. దుబ్బాక నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించాడు. నియోజకవర్గ ప్రజల్లో బలమైన పట్టున్న వ్యక్తిగా కూడా ఆయన మరణానంతరం దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ శూన్యత సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ ఆయన సతీమణి సోలిపేట సుజాతను బరిలోకి దించింది. అయితే ఊహించని విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతంగా మారింది. బీఆర్ఎస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించింది. ఎందుకంటే దుబ్బాక బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది అప్పటి వరకు. అయితే ఈ విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నోముల నరసింహయ్య, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2020 డిసెంబర్ 1న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆయన ప్రాణాలు విడిచారు. నోముల నరసింహయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలతో మమేకమయ్యే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. నరసింహయ్య మరణానంతరం జరిగిన ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆయన తనయుడు నోముల భగత్ ను రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలోకి నిలిచారు. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. చివరికి నోముల భగత్ విజయం సాధించి బీఆర్ఎస్ కు కొంత ఊరటనిచ్చాడు. దుబ్బాక ఓటమి తర్వాత నాగార్జున సాగర్ విజయం బీఆర్ఎస్ కు అత్యవసరమైంది. సాయన్న, ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2023 ఫిబ్రవరి 19న గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. అంతకుముందే ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే జి సాయన్న హైదరాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరాడు. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా, వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. మరణానంతరం పరిణామాలు చూసుకుంటే సాయన్న మరణం కంటోన్మెంట్ రాజకీయాల్లో ఒక శూన్యత సృష్టించింది. బీఆర్ఎస్ ఆయన కుమార్తె లాస్య నందితకు ఉప ఎన్నికల్లో నిలబెట్టింది. ఆమె విజయం సాధించారు. అయితే 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సాయన్న మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత 2023 నవంబర్ శాసనసభ ఎన్నికల్లో స్వయంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది. ఆమె ఒక యువ డైనమిక్ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. మరణానంతరం పరిణామాలు చూసుకుంటే లాస్య నందిత మరణం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరో ఉప ఎన్నికకు దారితీసింది. ఈ ఉప ఎన్నిక 2024 లోక్సభ ఎన్నికలతో పాటే నిర్వహించబడింది. బీఆర్ఎస్ నుంచి ఆమె సోదరి శ్రీలతను బరిలోకి దించింది. అయితే ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగిన శ్రీ గణేష్ విజయం సాధించారు. ఈ విజయం బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బగా నిలిచింది. ఎందుకంటే సాయన్న కుటుంబానికి కంచుకోటగా ఉన్న కంటోన్మెంట్ ను కోల్పోవడం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇక మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కూడా ఇప్పుడు చాలా మందిని కలిచివేసింది. 2 రోజుల క్రితం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాగంటి చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. కేసీఆర్ నుంచి మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ మాగంటిని చూసే కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక బీజేపీ పార్టీ కొత్త దయాకర్ రెడ్డి 2018లో గెలిచి 2023లో జరిగిన ఎన్నికలకు ముందే మరణించారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలు
రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక మార్పులకు దారితీశాయి. ఉప ఎన్నికలు ఆయా పార్టీల బలాబలాలను, ప్రజల నాడిని తెలియజేసే ఒక కొలమానంగా పనిచేశాయి. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓటమి, బీజేపీ విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త దిశను చూపాయి. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ గెలుపు ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చింది. కంటోన్మెంట్లో లాస్యనందిత గెలుపు ఒక కుటుంబ రాజకీయాలను కొనసాగించగా, ఆమె మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్కు కంచుకోటను కోల్పోయేలా చేసింది. చాలా సందర్భాల్లో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు అంటే భార్య, కుమారులు, కుమార్తెలు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల ప్రాబల్యాలు సూచించగా, ఇప్పుడు ఉన్న సానుభూతి కారణంతో పార్టీలు ఈ తరహా ఆలోచన చేస్తాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూసుకుంటే ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ తీరుపై ప్రజల తీర్పుగా కూడా చెప్పవచ్చు. ఇక ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రభుత్వంపై దాడి చేయడానికి అవకాశంగా మలుచుకుంటాయి. అయితే తెలంగాణ ఓటర్లు గత కొన్నేళ్లుగా మార్పును కోరుకుంటూ కొత్త పార్టీలకు, కొత్త నాయకులకు అవకాశం ఇస్తున్న ధోరణి ఉప ఎన్నికల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో మరణించడం విచారకరం. వారి మరణానంతరం తలెత్తిన ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను, అనూహ్య ఫలితాలను సృష్టించాయి. ఈ ఎన్నికలు పార్టీల బలాబలాలను మార్చాయి, కొత్త నాయకులకు వేదికలుగా మారాయి, ఇంకా తెలంగాణ రాజకీయాల్లో నిరంతరం జరిగే మార్పులను ప్రతిబింబించాయి. ప్రతి ఉప ఎన్నిక ఒక రాజకీయ పాఠం. ఇది భవిష్యత్ ఎన్నికలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక మరణాలు రాజకీయాలపై ప్రభావం చూపడం అనివార్యం. మరియు ప్రతి పార్టీ ఆ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.